అందరికీ నమస్కారం అండి. ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ కూడా సభా సమక్షంలో ఉంచినట్లుగా భావించాలి. తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే ఉపసభాపతి ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నే నామినేషన్లు వేశారు. మరి రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉపసభాపతి ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు 3 నామినేషన్ నిర్ణయ పత్రాలు అందాయి. రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదించారు. ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు టైం ఫిక్స్ చేసుకుంటే టూగా ఆ టైంలో మిమ్మల్ని తీసుకొచ్చి మీ చైర్లో కూర్చోవలసిన బాధ్యత ఉంది. టైం ఉంది. బిల్స్ ఉన్నాయండి.